సౌత్ ఆఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో ఘోర ఓటమి. నెట్ రన్ రేటేమో -3.8. జింబాబ్వే మీద గెలవకపోతే వరల్డ్ కప్ నుంచే అవుట్. ఇలాంటి డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్న మన టీమిండియా చెన్నై చపాక్ స్టేడియంలో ఎలాంటి కంబ్యాక్ ఇచ్చిందో చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికిన్ తెలుగు. T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో మ్యాచ్ నెంబర్ 48 ఇండియా వర్సెస్ జింబాబ్వే. ప్రెషర్ మ్యాచ్లో మన బ్యాటర్లు ఆడిన ఆటకు T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండియా తన అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఏకంగా 256 రన్స్ బాది జింబాబ్వేని 72 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. అభిషేక్ శర్మ కంబ్యాక్ ఏంటి, హార్దిక్ పాండ్యా ఊచకోత ఏంటి, అర్షదీప్ బద్దలకొట్టిన రికార్డేంటి, ఈ మ్యాచ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ ఒక సర్ప్రైజ్ డెసిషన్ తీసుకుంది. వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్కి బదులుగా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్ని అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్కి పంపించారు. ఈ డెసిషన్ సూపర్ సక్సెస్ అయింది. సంజూ శాంసన్ 15 బంతుల్లో 2 సిక్సర్లు 1 4తో 24 రన్స్ చేసి స్టార్టింగ్లో ప్రెషర్ని తగ్గించాడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కి 48 రన్స్ జోడించి ఇండియాకి అద్భుతమైన ఫౌండేషన్ వేశారు. ఈ వరల్డ్ కప్లో వరుసగా 3 డకౌట్స్ అయి దారుణమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్తో అసలైన సిసలైన కంబ్యాక్ ఇచ్చాడు. తన పాత ఫామ్ని గుర్తుచేస్తూ జింబాబ్వే బౌలర్లకి చుక్కలు చూపించాడు. కేవలం 30 బంతుల్లో 4 4లు 4 సిక్సర్లతో 55 రన్స్ బాదాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 38 రన్స్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 రన్స్ కూడా తమ వంతు విధ్వంసం సృష్టించారు. ఇక లాస్ట్ 5 ఓవర్లలో అయితే జింబాబ్వే బౌలర్లకి నరకం కనిపించింది. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లో 50 రన్స్తో నాటౌట్గా నిలవగా, మరో ఎండ్లో తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. వీళ్ళిద్దరి ఊచకోత వల్ల ఇండియా 20 ఓవర్లలో 256/4 అనే ఒక చారిత్రకమైన స్కోరుని బోర్డు మీద పెట్టింది. 257 పరుగుల అసాధ్యమైన టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వేకి మన బౌలర్లు మొదట్లోనే షాకిచ్చారు. అక్షర్ పటేల్ తన స్పిన్తో మరుమణిని అవుట్ చేయగా, వరుణ్ చక్రవర్తి కూడా ఒక వికెట్ తీశాడు. అయితే ఈ మ్యాచ్లో ఒక బౌలర్ పీడకల మిగిల్చాడు. అదే శివం దూబే. తన ఫస్ట్ ఓవర్లోనే నో బాల్స్ వైడ్స్తో ఏకంగా 26 రన్స్ సమర్పించుకున్నాడు. కానీ తర్వాత ఓవర్లో ఒక వికెట్ తీసి కవర్ చేశాడు. ఇక్కడ మనం బ్రయాన్ బెన్నెట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక పక్క వికెట్లు పడుతున్నా ఈ కుర్రాడు ఒంటరి పోరాటం చేశాడు. నాటౌట్గా 97 రన్స్ చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక లాస్ట్లో మన పేస్ గన్ అర్షదీప్ సింగ్ చెలరేగాడు. ఈ మ్యాచ్లో తీసిన వికెట్లతో అర్షదీప్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో బుమ్రా 33 వికెట్లు రికార్డ్ని బ్రేక్ చేసి 35 వికెట్లతో ఇండియా తరపున హయ్యెస్ట్ వికెట్ టేకర్గా రికార్డ్ సృష్టించాడు. ఫైనల్గా జింబాబ్వే 184/6 స్కోరుకే పరిమితమవ్వడంతో ఇండియా 72 రన్స్ తేడాతో గెలిచింది. ఈ 72 పరుగుల భారీ విజయంతో మన టీమిండియా నెట్ రన్ రేట్ బాగా కవర్ అయింది. కానీ మనకింకా సెమీస్ కన్ఫర్మ్ కాలేదు. సండే వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తేనే మనం ఫైనల్ 4కి వెళ్తాం. మరి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కంబ్యాక్, హార్దిక్ పాండ్యా ఫినిషింగ్, అర్షదీప్ రికార్డ్ బౌలింగ్, ఇందులో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేసి మరిన్ని వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం క్రికిన్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.